బయటికి వెళ్ళినప్పుడల్లా అక్కడక్కడ వుడెన్ హౌసెస్ కనిపిస్తుంటే మా పిల్లల్ని అడిగానండి, ఇవి ఎలా నిలుస్తాయి, అసలు వీటిని ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, నేను ఇండియాలో ఎప్పుడూ చూడలేదని అడిగితే ఈరోజు నా కోసం వుడెన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి తీసుకెళ్లారు. కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయండి. వీటిని ఎలా కడతారని అడిగితే మంచి క్వాలిటీ ఉన్న వుడ్ ఇక్కడ చాలా చీప్గా దొరుకుతుందట యూఎస్లో. అందుకని చాలా తక్కువ టైంలోనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చని, చీప్గా దొరుకుతుందని, అలాగే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉంటుంది కదా వుడెన్ హౌసెస్లో, అందుకని ఎర్త్క్వేక్స్ కొంచెం అట్లా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయట. వాటికి వుడ్కి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల నష్టం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. కొన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట కన్స్ట్రక్షన్. అక్కడ రెడీ టు సేల్ అనమాట. అక్కడికి వెళ్ళి అది కూడా చూసాము. ఇక్కడ ఏంటంటే ఇల్లు కట్టినప్పుడే వాషింగ్ మిషన్, డ్రయర్, స్టవ్, మైక్రోవేవ్, ఓవెన్, ఫ్రిడ్జ్ ఇలా కొన్ని ముఖ్యమైనవన్నీ ఇస్తారటండి. ఇది మోడల్ హౌస్. ఎవరికైనా సరదాగా యూజ్ అవుతుందని షేర్ చేసింది అనమాట. మోడల్ అయితే చాలా చాలా బాగుంది. 8 crores ఒకటిను, 10 crores ఒకటి చెప్పారు. అలా సరదాగా వెళ్ళేసి అన్నీ చూసి వచ్చామన్నమాట. ఒక మోస్తరు బిల్డింగ్స్ని ఇలా కడతారట. అలాగే పెద్ద పెద్ద టాల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అవేమో ఐరన్, కాంక్రీట్, సిమెంట్ అవి యూజ్ చేసి కడతారటండి. మరి ఇది చెక్కతో కట్టడం వల్ల చాలా డెలికేట్ ఏమో అని, డెలికేట్గా ఉండవా అని అడిగితే రకరకాల మెటీరియల్స్తో, ఇన్సులేషన్స్, డ్రైవాలు, బయట సైడింగ్తో అనేక లేయర్స్తో ఈ బిల్డింగ్స్ తయారు చేస్తారటండి. చాలా స్ట్రాంగ్ బిల్డింగ్ కోడ్స్ పాటిస్తారట. అందుకే సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారనమాట. చూడండి మోడల్ హౌసెస్ అయితే ఎంత బాగున్నాయో. ఈ వుడెన్ హౌసెస్ కూడా ఇంతని ఉంటుందటండి, ఇన్ని ఫ్లోర్స్ వరకే వేయాలని, అంతకు మించి ఎక్కువ వేసినా కూడా నిలవవు అని కూడా చెప్పారనమాట పిల్లలు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయట. ఇప్పుడు మా పిల్లలు ఉంటున్న బిల్డింగ్ కూడా వుడెన్ హౌసేనట. వుడెన్ హౌసెస్ కావటంతో సేఫ్టీ కోసం స్మోక్ అలారమ్స్ పెడతారండి. వంట చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ పొగ వచ్చిందంటే అది అలారం మోగేసేసి కొంచెం కంగారు పడిపోతాం మనం తెలియని వాళ్ళం. చూడండి ఎంత బాగుందో, అసలు ఎవరు చెప్పలేరు, ఊహించలేరు అనమాట. ఇందాక మనం చెక్కతో కట్టి ఇళ్ళు చూసాం కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. కమ్యూనిటీ అయితే చాలా చాలా బాగుందండి. మన ఇండియాలో నేను ఎప్పుడు ఈ వుడెన్ హౌసెస్ చూడలేదు. నాతో పాటే చాలామంది చూడలేదని అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో సరదాగా మీతో షేర్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలు చాలా ప్లేసెస్కే తీసుకెళ్తూ వస్తున్నారు. ఈ వుడెన్ హౌసెస్ స్టోరీ ఏమిటి అన్నందుకు ఈరోజు తీసుకొచ్చి చూపించారనమాట. ఇక్కడ చూడండి ఫ్లోర్ కూడా వుడెన్తోనే అనమాట, చెక్కతోనే చేస్తున్నారు. అందుకని ఇట్లా కార్పెట్స్ అవి వేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి బయట అంతా కూడా అవన్నీ గరాజులు అనమాట. ఈ గరాజులోంచి లోపలికి దారి ఉంటుందిట. కార్ పార్క్ చేసుకుని తాళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయే వీలు ఉంటుందిట. వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించి సరదాగా మీతో షేర్ చేసుకున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.